ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ ఘటన తర్వాత భోలే బాబా గురించి దేశవ్యాప్తంగా చర్చలు నడుస్తున్నాయి. భోలే బాబా గురించి రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భోలే బాబా సత్సంగానికి హాజరైన మహిళలు షాకింగ్ కామెంట్స్ చేశారు. భోలే బాబా చుట్టూ ఎప్పుడు యువతులే ఉంటారని తెలిపారు. సత్సంగం సందర్భంగా ఆర్గనైజింగ్ కమిటీ ఈ అమ్మాయిలకు ప్రత్యేకంగా ఎరుపు రంగు దుస్తులను అందిస్తుందని పేర్కొన్నారు. అమ్మాయిలందరూ ఈ సత్సంగంలో ప్రత్యేకమైన ఎరుపు రంగు దుస్తులను ధరించి పారవస్యంలో నృత్యం చేస్తారని అన్నారు. సూరజ్పాల్ సత్సంగానికి హాజరైన ఒక మహిళ మాట్లాడుతూ భోలే బాబా చుట్టూ ఉన్న పెళ్లి కాని అమ్మాయిలు అతనిని తమ భర్తగా భావించి అతనితో జీవించారని చెప్పారు. వారు అతనిని ఎంతో గౌరవించారు. అతను ఏదడిగినా చేస్తారు. సత్సంగ్ సమయంలో మాత్రమే సూరజ్పాల్ ధరించే గాజులలో అమ్మాయిలు దేవుని రూపాన్ని చూశారని ఆ మహిళ పేర్కొంది. బాబా ఆశ్రమం ఇక ఇన్స్టిట్యూట్ లో వివిధ వర్గాల మహిళలు ఉన్నారని సూరజ్పాల్ అనుచరులు చెప్పారు. పెళ్లి కాని అమ్మాయిలు మాత్రమే సూరజ్పాల్ నుండి ప్రత్యేక దీక్షను స్వీకరించిన తర్వాత అతని శిష్యులు కాగలరని పేర్కొన్నారు. వివాహిత స్త్రీలను భోలే బాబా తన దగ్గరికి రానివ్వకపోవడంతో అతనికి దూరంగా ఉండిపోయారని తెలిపారు. ఇక మరో మహిళ మాట్లాడుతూ బాబాకు ఎరుపు రంగు అంటే ఇష్టమని చెప్పారు. పెళ్లి కాని అమ్మాయిలు ఎరుపు రంగు దుస్తులు, నగలు, అలంకరణలు ధరించి సత్సంగంలో బాబా చుట్టూ నృత్యం చేసేవారు. సత్సంగ్ కమిటీ ఈ ప్రత్యేక దుస్తులను అందిస్తుంది. డాన్స్ తర్వాత అమ్మాయిలు తమ దుస్తులను మార్చుకుంటారు. ఇదంతా సత్సంగంలో జరుగుతుందన్నారు. ఆశ్రమం దగ్గర నివసించే అమ్మాయిలే బాబా పనులని నిర్వహించేవారని చెప్పారు. వారు బాబా స్నానానికి ప్రత్యేకంగా వేప, గులాబీ రేకుల సువాసనతో సిద్ధం చేసిన నీటిని వాడేవారట. ఇకపోతే బాలికలు బాబాకు తినిపించి నిరంతరం ఆయన చుట్టూ ఉండేవారని సంచలన విషయాలు వెల్లడించింది. దేశంలో తరచూ జరుగుతున్న ఇటువంటి విషయాలపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.